హాయ్ క్రాఫ్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌమ్య. అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటి అంటే ఇంకొక మేకింగ్ సిరీస్ అండి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కుందన్ మేకింగ్ సిరీస్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేసామంటే వైట్ కలర్ సెరామిక్ కుందన్స్ డ్రాప్ షేప్ యూస్ చేశాను నేను ఇక్కడ. సో ఆ కుందన్స్తో మనం ఏమంటే చిన్న రబ్బర్ బ్యాండ్ రెడీ చేసాము. సో ఇక్కడ ఏంటంటే యాజ్ యూజువల్ అండి, ఆల్రెడీ నేను ఏం చేస్తానంటే MDF బోర్డ్కి గోల్డ్ కలర్, ఇది మనకి మామూలుగా గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింట్స్ వస్తుంది కదా, దాన్ని నేను బోత్ సైడ్స్ వేస్తానండి. ఎందుకంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. అందుకనేసి నేను గోల్డ్ అంటే బ్లాక్ కూడా యూస్ చేస్తారు, బట్ ఎందుకో నాకు గోల్డ్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని నేను గోల్డ్ యూస్ చేశాను. అలా వేసి అది ఒకసారి డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిన తర్వాత మనకి అటాచర్ యూస్ చేసి రబ్బర్ బ్యాండ్ని కూడా మనం ఇక్కడ అటాచ్ చేసేస్తాం అనమాట MDF బోర్డ్లో. అలా అయిన తర్వాత దెన్ మన డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేసాం, B7000 గ్లూ అప్లై చేసిన తర్వాత ఆ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాము. తర్వాత ఏం చేశాను అంటే నెక్స్ట్ సైజ్ కుందన్స్, స్మాల్ సైజ్ కుందన్స్కి తీసుకున్నానండి. అక్కడికి వెళ్ళి మధ్యలో ఫిల్ చేశాను అనమాట. ఎందుకంటే అది చిన్న రబ్బర్ బ్యాండ్ కాబట్టి పెద్దది ఇంకొంచెం మధ్యలో కూడా మనం పెద్దది యూజ్ చేసామంటే ఇంకొక లేయర్ కూడా అదేమవుతుందంటే నీకు బొరువు అయిపోతుంది, షేప్ అంత ప్రాపర్గా రాదండి. ఒక 4 ఫ్లవర్స్తో అది ఫిల్ అయిపోతుంది. అదే మనం స్మాల్ యూజ్ చేసామంటే మధ్యలో కొంచెం బాగుంటుంది కదా అన్న దాంతో నేను ఇలా చేంజ్ చేశాను. సో అలాగా చిన్నవి యూజ్ చేయడం వల్ల ఇంకొక రౌండ్ కూడా వచ్చింది, చూసారా. తర్వాత మధ్యలో ఏం చేశానంటే చాలా తక్కువ స్పేస్ ఉండటం వల్ల నేను షుగర్ బీట్స్, ఒక 3 షుగర్ బీట్స్ యాడ్ చేశానండి. మీ అందరికీ ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం, మరిన్ని కొత్త కొత్త డిజైన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.